తెలంగాణ ఏరియాలో బాణామతి అనేది బాగా ప్రసిద్ధి. బాణామతి అంటూ ఏమీ లేదు, ఆ పదమే తప్పు పదం. అసలు సంస్కృతంలో ఆ బాణ శబ్దం మీద దీర్ఘము, దానికి మతి అని అలాగేమీ ఉండదు. ఎవడో పిచ్చి మాట ఏదో ప్రయోగించినాడు. ఈ బాణామతి పేరుతోటి డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బాణా లేదు, మతి లేదు. మీరు సర్కార్ డిస్ట్రిక్ట్స్కి వెళ్తే అక్కడ బాణామతి ఎరుగరు వాళ్ళు. అక్కడ భూత వైద్యాలు, భూతం అంటారు. భూతం అంటే మీరు ఒక భూతము, నేను ఒక భూతము, సకల ప్రాణులు భూతములే. భూత వైద్యం చేస్తానని బోర్డు కూడా పెడతాడు. పెద్ద పెద్ద బోర్డులు ఈ షాపుల దగ్గర పెడతారు చూడండి. భూతాలు ఉండవు, ఏమీ ఉండవు, అంతా మోసం. వీళ్ళ అజ్ఞానం, ఈ అజ్ఞానంతో పాపం సఫర్ అవుతూ ఉంటారు. అది మీకు సర్కార్ డిస్ట్రిక్ట్స్ యొక్క గోల. దీంట్లో ఇంకో విచారించదగ్గ విషయం ఏమిటంటే, తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధిగా ఉన్నటువంటి బాణామతి అనేది అంధవిశ్వాసము, తప్పది, అలాంటిదేమీ ఉండదు అని చెప్పాలా? అని చెప్పకుండా ఆ బాణామతి సత్యమే అన్నట్టుగా ఒక నవల వ్రాసి, ఆ నవలలో ఎవరికో బాణామతి, ఒకటికి ఇంకొకటి అలాంటి నవల రాసి, ఆ నవల పూర్తయ్యేటప్పటికి బాణామతి అన్నది ఒకటి సత్యమే అనే భ్రమ కలిగి ఇట్లా ఓ పెద్ద పండితుడు పుస్తకం ఒకటి ప్రచురించి డబ్బులు చేసుకుంటాడు. నేను పేరు చెప్పట్లేదు, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. పెద్ద పేరు, ఎందుకంటే పెద్దవాళ్ళను వాళ్ళని ఎందుకు మనం. ఆ నవల చదివి నేను అనుకున్నా, ఈయన సమాజానికి అన్యాయం చేసినాడు. ఎందుకంటే అసలే బాణామతి అనే భ్రమలో వాళ్ళు బతుకుతూ ఉంటే, అది భ్రమ కాదు సత్యమే అన్నట్టుగా నవల రాసి పెట్టడం చాలా తప్పు కదా అది. తర్వాత హనుమాన్ చాలీసా పేరు పెట్టి పిశాచాలు భూతాలు దూరంగా పోతాయి అని చెప్తారు. అది దానివల్ల ఏమైంది, వాళ్ళకున్న భ్రమని మీరు బలం చేసినట్టు అయింది కదా. నన్ను అడిగారు, నేను అవును పోతాయి, పిశాచాలు భూతాలు అవతలకి పోతాయి. అజ్ఞానం అనే పిశాచము, భ్రమ అనే భూతము, ఇవన్నీ కూడా మీరు హనుమాన్ చాలీసా చదివితే పోతాయి. హనుమంతుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి. హనుమాన్ జ్ఞానగుణ సాగర అన్నాడు తులసీదాసు. మొట్టమొదటి మాటే జ్ఞానం అంటే ఏమిటి, గుణాలు ఏమిటి, ఆయనలో ఉండే గుణాలు ఏమిటి, ఆయనకున్న జ్ఞానం ఏమిటి, ఇంత మాత్రం మీరు తెలుసుకుంటే ఆ జ్ఞానం మీలో లేదు, మీలో అజ్ఞానం ఉన్నది. అజ్ఞానమే పిశాచము, భ్రమలుతో బతకడమే దెయ్యములు భూతములు, అంతకంటే ఇంక వేరే ఏమీ ఉండదు.